అనగనగా ఒక ఊళ్ళో రామయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు. అతనితో పాటు తన తల్లి, భార్య, భార్య తల్లి కూడా ఉంటారు. అత్తాకోడళ్ళకి ఒక్క క్షణం కూడా పడదు. ఒకరోజు రామయ్య ఇంటికి రాగానే, ఈరోజు మీ అమ్మగారిని బయటికి పంపేయాలి, లేకపోతే నేను నూతిలో పడి చస్తాను. పెళ్ళాం చచ్చిపోతుందేమో అని భయపడి రామయ్య తల్లిని ఇంటి నుండి పంపేద్దాం అనుకున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, చెల్లికి ఆరోగ్యం సరిగా లేదంట, నిన్ను రమ్మంటుంది. పదరా నాయన, వెళ్ళొద్దాం. నన్ను అమ్మాయి దగ్గర దిగిపెట్రా. ఇక ఆ రాత్రికే తల్లిని తీసుకొని కొడుకు బయలుదేరాడు. మధ్యదారిలో ఒక చిన్న అడవుంది. ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత, అమ్మా, నువ్వు నడుస్తా ఉండు, నేను నిదానంగా వస్తాను. కొడుకు మాటలకు ఆ తల్లి సరే అని చెప్పి నడుస్తూ వెళ్ళింది. సమయం చూసుకొని కొడుకు తల్లిని అక్కడ వదిలేసి ఇంటికెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళాక ఆ తల్లి వెనక్కు తిరిగి చూసింది. వెనక కొడుకు లేడు. ఎంత పిలిచినా పలకలేదు. ఆ తల్లి ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుంది. అలా కాసేపు అయ్యేసరికి అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మా, నేను వేసవి కాలాన్ని. నేను మంచిదాన్నా కాదా? అయ్యో, నీవే మంచిదానివి. నీ కాలంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మామిడి పళ్ళు, పనస పళ్ళు దొరుకుతాయి. నీవు మంచిదానివమ్మా. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి వర్షాకాలం వచ్చింది. అమ్మా, నేను వర్షాకాలాన్ని. నేను మంచిదాన్నా కాదా? అయ్యో, నువ్వు మంచిదానివమ్మా. నీవు లేకపోతే నీళ్లే లేవు. నీ వల్లే చెరువులు నిండుతాయి, పంటలు పండుతాయి. నీవు లేకపోతే మేము బ్రతకలేం. నీవు మంచిదానివమ్మా. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి శీతాకాలం కూడా వచ్చింది. అమ్మా, నేను శీతాకాలాన్ని. మంచిదాన్నా కాదా? అయ్యో, నీవు మంచిదానివమ్మా. నీ కాలంలో జామ పళ్ళు, సీతాఫలాలు వస్తాయి. మేము కూడా హాయిగా నిద్రపోవచ్చు. నీవు మంచిదానివమ్మా. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కాసేపు అయ్యేసరికి అక్కడికి ఆ ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ప్రత్యక్షమై ఆమె మంచి మనస్సుకి మెచ్చి, నీవు నవ్వితే నవరత్నాలు, మాట్లాడితే ముత్యాలు రాలుతాయి అని చెప్పి అమ్మని తీసుకెళ్లి కొడుకు ఇంటి ముందర దిగబెట్టాయి. తెల్లారగానే కొడుకు, కోడలు ఇద్దరూ వాకిట్లోకొచ్చి ఆవిడ్ని చూసి నిర్ఘాంతపోయారు. ఎలా వచ్చారత్తయ్యా? అని కోడలు ప్రేమ నటిస్తూ అడిగింది. అత్తగారు మాట్లాడేసరికి ముత్యాలు రాలాయి. కోడలు ఆశ్చర్యంతో వాటిని ఏరుకుంటే అది చూసి అత్తగారు నవ్వింది. ఆ తర్వాత వెంటనే రత్నాలు రాలాయి. కోడలికి ఇంకా ఆశ్చర్యం వేసింది. అప్పట్నుంచి కోడలు అత్తగారిని గౌరవంగా చూసుకోవటం మొదలుపెట్టింది. కాని ఒక విచారం తనని వెంటాడుతూనే ఉంది. ఈ రాలే రత్నాలు, ముత్యాలు తన అత్త నోటి నుండి కాకుండా తన తల్లి నోటి నుండి రాల్తే బావుంటుంది అని భర్తను పిలిచింది. మా అమ్మని కూడా అడవిలో వదిలిపెట్టిరండి. సరే అని తన అత్తగారిని కూడా తీసుకెళ్లి వాళ్ల అమ్మను వదిలిన చోటే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అత్తగారు ఒక చెట్టు కింద కూర్చుంది. కాసేపటికి అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మా, నేను వేసవి కాలాన్ని. నేను మంచిదాన్నా కాదా? చాలే, నీ మంచి గురించి ఏముంది చెప్పడానికి? ఎండలు తెగగాస్తాయి, మంచినీళ్ళు కూడా దొరకవు. ఏదోకాలం పాపా. సరే అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి వర్షాకాలం వచ్చింది. అమ్మా, నేను వర్షాకాలాన్ని. నేను మంచిదాన్నా కాదా? చేచే, ఏదోకాలం. వర్షాలు పట్టుకుంటే వదలవు. అంత బురద బురద, బట్టలు కూడా ఆరవు. ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళడం కుదరదు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికి అక్కడికి శీతాకాలం కూడా వచ్చింది. అమ్మా, నేను శీతాకాలాన్ని. మంచిదాన్నా కాదా? చేచి, వెదవచలి ఇట్టే పొద్దు పొడుతుంది, అట్టే మాయమైపోతుంది. ఎంతకే తెల్లారదో. పోపో. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా కాసేపు అయ్యేసరికి అక్కడికి ఆ ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి ప్రత్యక్షమై అత్తగారిని గాడిదం చేసి కూతురు గుమ్మంలో వదిలిపెట్టారు.
నీ చెడ్డ మనసుకి నువ్వు మాట్లాడితే పురుగులు రాల్తాయి అని చెప్పి వెళ్ళిపోయారు. కోడలికి రాత్రంతా నిద్రపట్టలేదు. తన తల్లి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉంది రామయ్య పెళ్ళాం. నిద్రలేవగానే ఎదురుగా గాడిద కనిపించింది. ఇదేంటా అని చూస్తుంటే ఆ గాడిద రూపంలో ఉన్న తన తల్లి జరిగిందంతా చెప్పింది. తన అసూయ వల్లే ఇదంతా జరిగిందని కోడలు బాధపడింది. జరిగిందంతా తన అత్తగారి ద్వారా తెలుసుకుంది. మా అమ్మ నోరు మంచిది కాదు అని గ్రహించి ఆ రోజు నుండి తన అత్తగారిని మంచిగా చూసుకుంటూ ఆనందంగా జీవించసాగారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.